హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్నీ విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో భద్రాచలం నుంచి 3 కిలోమీటర్ దూరంలో ఉన్న మోతిగడ్డ భద్రకాళి వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. మన వెనకాల కనపడుతుంది టెంపుల్. అక్కడ లొకేషన్ మొత్తం మీకు ఈరోజు చూపెడతాను. అక్కడ విశిష్టత ఏంటనేది కూడా, అక్కడ పనిచేస్తున్న పూజారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లొకేషన్ ఎలా అనిపించిందో వీడియోలో మీరు కామెంట్ చేయండి. మరి చూసేద్దామా? ఇది భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం. ఈ గోదావరి మధ్యలో ఈ గుడి. ఇది కాకతీయ కాలంలో వీరభద్రుడు ఆయన వేటకి వెళ్ళాడట. ఆ వేటకి వెళ్తే భద్రకాళి మాత వాళ్ళు గిరిజనుల అమ్మాయికి పెళ్లి చేసుకున్నారట. ఇప్పటికి కూడా మా యొక్క వీరప వాళ్ళ ఆడబిడ్డని వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు అని శివరాత్రికి శోస్త్రం కానీ, తర్వాత తరంరాల బియ్యం కానీ, గాజులు కానీ, బట్టలు కానీ తెచ్చి సమర్పిస్తారు ఎక్కువ గిరిజనులు. మనకు గిరిజనులే కాకుండా ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో శివరాత్రికి పాల్గొని దాదాపు ఒక 14-15 లక్షలు ఆదాయం ఉండేటట్టు జరుగుతూ ఉంటుందండి. ఒక్క శివరాత్రికే కళ్యాణానికే ఇక్కడ భక్తులు వచ్చి పాల్గొని ఆ కళ్యాణం చేస్తూ ఉంటారండి. తర్వాత ఇతర రోజులు ఎవరండి. పూర్వం మా నాన్నగారి టైంలో పడవ ఉండేదండి. ఎప్పుడు ఆ పడవ వేసుకొని వచ్చి ఇక్కడనే స్వాములు సమస్త అలంకారంతో కవచాలు కానీ, కిరీటాలు కానీ, అమ్మవారి భద్రకాళి వీరభద్రస్వామి మూల విరాటులు ఉత్సవమూర్తులు కానీ ఉండేవి. ఉత్సవమూర్తులు ఇప్పుడు తీసుకెళ్ళిపోయాము. ఆ రోజులలో దొంగతనం అనేది జరిగింది. ఇతను తీసుకెళ్ళిపోయారు. అమ్మ ఇక్కడ లాభం లేదు, ఇంకా ఈ దొంగలు ఎక్కువైపోయారు, అన్నీ పట్టుకుపోతారని చెప్పేసి ఆయన శివరాత్రి 5 రోజులే ఉంటాయి ఆయన అలంకారంతో. ఉత్సవమూర్తులు అయితేమి ఆయన అలంకారంలో ఉంటుందన్నమాట. తర్వాత తీసుకెళ్ళిపోతాం. ఇంటికి తీసుకెళ్ళి ప్రత్యేక మొక్కలో ఏర్పరిచి అక్కడ చేసుకుంటూ ఉంటారు రోజులు కూడా. ఇదివరకు పూర్వం మా పడవ మీద వచ్చి చేసి వెళ్తూ ఉండేవాడు, సమస్త ఉండేవి. ఇంకా ఈ రాను ఈ దొంగలు తీసుకుపోయాం. తర్వాత ఈ బ్రిడ్జి కట్టక ముందు నుంచి పడవ నడిచింది. పడవ నడిచిన తర్వాత అప్పటి వరకు బ్రిడ్జి కట్టినాక మళ్ళీ ఇంకా పడవ పాడైపోయింది. బ్రిడ్జి ఇంకెవరు దాటలేదు. అతను కూడా చనిపోయాడు, మానేశారు. ఇక్కడ గోదావరి అప్పుడు మాత్రం ఇక్కడ పూజలు ఉండవు, వరదలో రాము. ఎవరైనా భక్తులు వచ్చి అయ్యా మీరు రావాలి, మాకు ఈ మొక్కుబడి ఉంది, మేము పడవేయించుకొని వస్తాము అని చెప్పేసానంటే వచ్చి చేస్తానండి. లేదు ఈ కాలిదారి బాట కాడ నుంచి నేను నడిచి వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటాను. ఇక్కడ తప్ప ఇంటి దగ్గర కూడా 2 పూటలు చేసుకుంటాను. ఇక్కడ రాని పక్షంలో ఇంటి దగ్గర చేసుకుంటూ ఉంటాను. వచ్చి రోజు చేస్తూ ఉంటాను. ఈదైనంత రోజు వస్తూ ఉంటాను. ఏదైనా గోదావరి ఆటంకం అంటే రాను. అదండి జరిగింది. చరిత్ర కలిగిన గుడి ఇది. తప్పకుండా వచ్చి మేము పూజ జరిగిపోతాము. మేము వీరశైవ జంగములు ఈ 3 తరాల నుంచి చేస్తున్నాము. మా జంగంలో మా తాత తరం, మా నాన్న తరం అయిపోయింది, నా తరం కూడా అయిపోయింది. మా పిల్లగాడిని పెట్టుకోమని చెప్పేసి అని వేడుకుంటూ అప్లికేషన్ పెట్టుకున్నాము. 5 సంవత్సరాలైనా కూడా నేనే స్వామివారికి
చేసుకుంటూ ఉన్నాను. నా ఫోన్ నెంబరు 961-861-7366. నా పేరు చిరుమూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు. చాలా భక్తులు చాలా తక్కువ, ఎందుకంటే పుష్కరం నడవాలి, ఇదే పెద్ద టాస్క్ అక్కడికి వెళ్ళడానికి. అందుకని చాలా తక్కువ మంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది.